అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తోంది ఏపీ సర్కార్. ప్రస్తుతం పచ్చదనం, పరిశుభ్రత మీద దృష్టి పెట్టింది. అమరావతి నేచర్ అనే కాన్సెప్ట్తో హరిత ప్రణాళికల్ని అమలు చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. అమరావతిలో రూపుదిద్దుకుంటున్న ప్రధాన రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్లు, బఫర్ జోన్లు, గ్రీన్ జోన్లు, ముఖ్యమైన కూడళ్లు అత్యంత ఆహ్లాదకరంగా ఉండేలా చేయబోతోంది ప్రభుత్వం. ఇందుకు వీలుగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. రహదారుల వెంబడి అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, హరిత ప్రాంతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఔషధ మొక్కలు నాటడంతో పాటు రాజధాని ప్రాంతం అంతా జీవ వైవిధ్య ప్రాంతంగా మార్చాలని భావిస్తున్నారు. గ్రీన్ బెల్ట్, బఫర్ జోన్లలో దేశీయ వృక్షజాతులు ఉండేలా ప్లానింగ్ జరుగుతోంది. అలాగే రివర్ ఫ్రంట్ను అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం ద్వారా టూరిజాన్ని డెవలప్ చేయబోతోంది ప్రభుత్వం. గ్రీన్, బ్లూ నగరంగా అమరావతిని తీర్చిదిద్దడంతో పాటు ఏడాది పొడవునా వివిధ కాలాల్లో వేర్వేరు జాతుల పుష్పాలతో కలర్ఫుల్గా ఉండేలా ప్లాంటేషన్ చేయబోతున్నారు. రాజధాని ప్రాంతంలో వివిధ ఫల పుష్ప జాతులకు చెందిన మొక్కలు, చెట్లు ఉండేలా కార్యాచరణ చేపట్టాలని, సుందరంగా తీర్చిదిద్దేందుకు బెంగళూరుతో పాటు సింగపూర్ సహా వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించనున్నారు అధికారులు. అంతేకాదు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న దేశీయ వృక్ష జాతుల్ని కూడా అమరావతిలో పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అలాగే అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు సహా కాలువల వ్యవస్థను కూడా సుందరంగా మార్చేందుకు స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. కృష్ణా తీరం ఇరువైపులా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారు. ఇదే జరిగితే ఇటు పర్యాటక పరంగానూ అమరావతి అభివృద్ధి చెందే అవకాశం ఉంది.